విశ్రాంత సైనికులు అందరూ కూడా పట్టణంలో వార్డులలో వార్డుల అభివృద్ధి కొరకు భాగస్వామ్యం చేయడానికి వారందరూ కూడా ఆహ్వానించి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో అనేక మంది వందల మంది కూడా విశ్రాంత ఉద్యోగులు కావచ్చు, విశ్రాంత సైనికులు కావచ్చు, పదవి తీసుకున్న సైనికులు కావచ్చు, అనేక మంది ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్పది. మరి మా అందరినీ కూడా గుర్తించి మా సేవల్ని కూడా ఈ పట్టణాల అభివృద్ధిలో వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ముందు రావడం జరిగింది. సూర్యాపేట పట్టణం గతంలో కూడా అనేక అవార్డులను పొందిన పట్టణం. ఇక్కడ పురపాలక సంఘం రాష్ట్రంలోనే చాలా విషయాల్లో ముందంజలో ఉండి చెత్త నిర్వహణ కావచ్చు, మొక్కల పెంపకం కావచ్చు, ఇతర చాలా కార్యక్రమాల్లో అవార్డులు తీసుకున్న పట్టణం. ఇక్కడ ప్రజలు కూడా తప్పకుండా బాధ్యతాయుతంగా పట్టణ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా వాళ్ళు తీసుకుంటూ సూర్యాపేటను అభివృద్ధి పదం తీసుకోవడంలో ముందుకు నిలుస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి పట్టణ ప్రగతి కార్యక్రమం ఏదైతే వచ్చిందో ఇంకా మీ వార్డులలో ఏవైనా మిగిలిపోయిన ఇతర కార్యక్రమాలు, ఇంకా మీ వార్డులలో మీ ఇళ్లలో మొక్కలు పెంచడానికి కావాల్సిన అవకాశాలని పరిశీలించుకోవాలని, తప్పకుండా దానికి ముందు రావాలని, మీ వార్డులలో పరిశుభ్రంగా ఉండేటానికి కావాల్సిన విధంగా చర్యలు తీసుకోవడానికి మున్సిపాలిటీకి సహకరిస్తూ మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. సూర్యాపేట పట్టణాన్ని అందమైన సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి అన్ని వార్డుల ప్రజలకు కూడా చేస్తాం. శ్రీశైలం జలవిద్యుత్ ఆపాలని క్యాబినెట్ తీర్మానించింది. తెలంగాణ ఏం చేయాలనో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేస్తే కుదరదు. ఇంకా పాత ఆటలు సాగవు. ఇది తెలంగాణ, ఇక్కడ ఉన్నది కేసీఆర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇంకా మేము అదే పాత పద్ధతుల్లో అరాచకాలు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం. ఆ రోజు ఏ రకంగా ప్రాజెక్టులకు ఆపరేషన్ రూట్సే లేకుండా పూర్వం ప్రాజెక్టుగా మార్చి ఇష్టారీతిలో ప్రవర్తించారో ఇప్పుడు కూడా అట్లే చేద్దాం అనుకుంటారు. అమాయకంగా తెలంగాణ ఒక రాష్ట్రమైందని ఇక్కడ కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. మీరు చెప్తే ఆగటానికి తెలంగాణ అమాయకంగా లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులేందో, కృష్ణానదిలో మా వాటా ఎంతనో, మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎట్లా వినియోగించుకోవాలనో మాకు బాగా తెలుసు. కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని గతంలో జరిగిన తప్పులు చేయకండి. ఆంధ్రప్రదేశ్ పాలకులు గతంలోనే పొరపాట్లు చేసినారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకి సరైన పద్ధతుల్లో సేవ చేయండి. జిమ్మిక్కులతోనే రాజకీయాలు నడపకండి, పనిచేసినట్టుగా నటించకండి. గతంలో వాళ్ళలాగా నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడం కావాల్సిన పద్ధతుల్లో కృష్ణా గోదావరి నదుల్లో ఉన్న నీళ్లను ఎట్లా వాడుకోవాలనో, వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా రైతులే ఎక్కడైనా తప్పకుండా సముద్రం పాలయ్యే నీళ్లను వాడుకోండి ఈ పద్ధతుల్లో అని చెప్పి కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోని, ఒక విజ్ఞతతోని, మానవీయ కోణంలో ఇచ్చిన అవకాశాన్ని కూడా జారవిడ్చుకొని మూర్ఖంగా, ఏకపక్షంగా, అహంకార ధోరణితో పోతున్నారు. కృష్ణలో మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, నేను చెప్పినట్టు మీరు చేయాలనే మూక పద్ధతిని అవలంబిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. కృష్ణా నదిలో మా వాటర్ నీళ్ళలో ఒక చుక్క కూడా మేము వదులుకోం. తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ ఉత్పత్తి కొరకు. జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు ఎవరికి కూడా లేదు. ఏ కమిటీకి ఏ కమిషన్లకు ఎవరికి కూడా లేదు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుపోవడమే దొంగదారిలో అక్రమ పద్ధతుల్లో తీసుకుపోయే ప్రయత్నాలు చేశారు మీరు. శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, చూరాలు కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి మా హక్కు, తప్పకుండా చేసుకొని తీరుతాం. ఎవరో ఆర్డర్లు ఇస్తే, ఎవరో ఏదో చేస్తే వినాల్సిన అవసరం మాకు లేదు. కూర్చొని మాట్లాడుకుందాం. మూడో వ్యక్తి జోక్యం లేకుండా అని చెప్పింది ముందు మా ముఖ్యమంత్రి గారు. ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది అని చెప్పి తనకున్న అనుభవాన్ని అంతా రంగరించి చెప్తే దాన్ని తీసుకోవడంలో మీరు విఫలమైన మీకు కథ లోపించింది. ఇవాళ శ్రీశైలంలో విద్యుత్ ఆపండి. ఎందుకు ఆపుతారు శ్రీశైలంలో విద్యుత్? శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టబడిందే విద్యుత్ ఉత్పత్తి కొరకు. తప్పకుండా అందులో నీళ్ళు అందుబాటులో ఉన్నంతసేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం. మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు, మమ్మల్ని ఆపమని హక్కు కూడా ఎవరికి లేదు. ఇది ఇంకా పాత రోజులు కావు. ఇది తెలంగాణ ఇవాళ స్వరాష్ట్రం. ఇంకా మీ బానిసల బతుకుల చేతుల్లో లేదు. ఇది ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని మీ బానిసల చేతుల్లో పెట్టి తెలంగాణలో ఉండే నాయకత్వాన్ని మీ బానిసలుగా చేసుకొని మీరు ఆ రోజు ఆటలు సాగించారు. ఇంకా ఇప్పుడు ఆటలు సాగవు. ఇవాళ మీ బానిసలు కూడా ఇక్కడ అధికారంలో లేరు. అందుకే ఇక మీ చుట్టిగంతలు ఆపుంది. మీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మీరు అక్రమంగా ఏదైతే ముందుకు పోతుందో, ఈ పోతిరెడ్డిపాడు దుర్మార్గంగా ఇంకా వెడల్పు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ముందు అవి మానుకోవాలి. అవి మానేసి ఆ అక్రమ పద్ధతుల్ని మానేసి అక్రమ నిర్మాణాలను ఆపేసి ఈ పొరపాటును మీరు గుర్తించి ముందుకు వస్తే తెలంగాణ ఇప్పటికి కూడా విజ్ఞతతో ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. కేసీఆర్ గారు మంచి మనసుతోనే ఆలోచన చేస్తారు. మీ రైతాంగానికి కూడా ఉపయోగపడే పద్ధతుల్లోనే చెప్తారు, సహకరిస్తారు. కానీ మీ జేబును మేము కొట్టేస్తాం, మా జేబుల వైపు మీరు చూడొద్దు అని మాట్లాడితే దాని అమాయకంగా ఎవరు లేరు. కాబట్టి ఇప్పటికైనా అది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, మీ పద్ధతులు మీరు మార్చుకుంటే మంచిదని సార్. తెలంగాణలో ఆంధ్రవాళ్ళు ఉన్నారని ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎక్కడైనా ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే నీకు సోయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని దేశాల ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది కేసీఆర్ పరిపాలన. మొదటి రోజే చెప్పారు కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన బిడ్డలే, మనం వాళ్ళని అతిథుల్లాగా చూసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్ని రాష్ట్రాలు మనకు సమానమే, అన్ని రాష్ట్రాల ప్రజలు మనకు సమానమే. ఇంకా ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి వచ్చి ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర దేశాల ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. నిజమైన కాస్మోపాలిటన్ పట్టణం అంటే హైదరాబాద్. భిన్న సంస్కృతులకి ఇది కేంద్రం.
మన ప్రజలు అట్లా ఆదరిస్తూ వచ్చిండ్రు వాళ్ళని 100,000 సంవత్సరాలుగా. హైదరాబాదును ఇవాళ హైదరాబాద్కున్న గొప్పతనం అదే, హైదరాబాద్ శోభాది, దాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని కూడా మన శత్రువులను చూడాల్సిన అవసరం లేదనే మాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే చెప్పారు కేసీఆర్ గారు. దాన్ని కూడా గట్టి అమలు చేసినాం. నీ దగ్గర ఉన్న పరిపాలన ప్రజల్ని ఏం చేయాలనో మీకు ఆలోచన లేదు. ఇక తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల గురించి మీరు ఆలోచించక అసలే లేదు. మొదలు మీ ప్రజల్ని సంతోషపరచండి. మీ రైతాంగానికి కావాల్సిన పద్ధతుల్లో ఎక్కడ అవసరమో అక్కడి తెచ్చుకోండి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తన రాజకీయ చతురతను ప్రదర్శించిండు, తన విజ్ఞతను ప్రదర్శించిండు. మహారాష్ట్రతో మీరు 40-50 సంవత్సరాలు సాధించలేని ఒప్పందాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ కాళేశ్వరాన్ని పూర్తి చేసి 3 ఏళ్లలోనే అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టించిండ్రు. ఇవాళ తెలంగాణలో బీడు భూములను సస్యశ్యామలం చేసి ఆ పద్ధతుల్లోనే నేను ఆలోచించుకోమని చెప్పాను. అంత మంచి అవకాశాన్ని వదులుకొని గిల్లి కజ్జాలు పెట్టుకొని మళ్ళీ పాత పాలకులు చేసిన పద్ధతుల్లోనే పరిపాలన చేయాలనే ఒక నమ్మకంతో ముందుకు పోతున్నారు తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఏం లేదు. ఇక ఆయన హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రుల గురించి ఆయన ఆలోచించే పని లేదు. అన్ని రాష్ట్రాల ప్రజల్లాగానే వాళ్ళు మా అతిథులు వాళ్ళకి ఎక్కడే ఇబ్బందులు లేదు.